ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు తీసుకున్నారా? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా కొత్త ఇంటికి షిఫ్ట్ కానున్నారా? కొత్త ఇంటికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయా? ఇప్పటి వరకు మంగళగిరి కేంద్రంగా సాగిన రాజకీయం ఇక నుంచి పిఠాపురానికి మారనుందా? ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని పవన్ పేర్కొన్నారు. అలాగే పిఠాపురంలోని 54 గ్రామాల్లో ఏదో ఒక ఊర్లో ఇల్లు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే పవన్ ఇంటి వేటలో పడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం ఇల్లు సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పిఠాపురం పక్కన చేబ్రోలులో పవన్ కోసం ఇల్లు రెడీ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కత్తిపూడి కాకినాడ మధ్యలోని చేబ్రోలు గ్రామంలో 3 అంతస్తుల్లో ఉన్న ఇంట్లో పవన్ షిఫ్ట్ కానున్నారట. చేబ్రోల్కు చెందిన ఓ రైతు ఇల్లుగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త ఇంట్లో మొదటి ఫ్లోర్లో జనసేన ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. 2-3 అంతస్తుల్లో డూప్లెక్స్ హౌస్ నిర్మిస్తున్నారట. లోపల మీటింగ్ హాలు, సినిమా థియేటర్ కూడా నిర్మిస్తున్నారు. ఇక బయట పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అనుకున్న సమయంలో ఇంటి పనులు పూర్తయితే ఈ నెలలో జరగబోయే ఉగాది వేడుకలను పవన్ కళ్యాణ్ ఈ ఇంట్లో జరుపుకుంటారని అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే కొత్త ఇంటి నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ సంబంధించి 5 రూములు సిద్ధంగా ఉన్నాయి. నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక హాల్ సిద్ధం చేస్తున్నారు. అలాగే ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుందట. సెకండ్, థర్డ్ ఫ్లోర్లో పవన్ నివాసం కోసం తీర్చిదిద్దుతున్నారట. వారం 10 రోజుల్లో కొత్త ఇంట్లోకి పవన్ షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పిఠాపురంలోనే పోటీ చేస్తాను, పిఠాపురంలోనే ఇల్లు తీసుకుంటున్నానని చెప్పిన పవన్ అందుకు తగ్గట్లుగానే కొత్త ఇల్లు తీసుకున్నారు. త్వరలోనే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వటమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ ఊరిలో, తమ నియోజకవర్గంలో ఇల్లు తీసుకోవటమే కాకుండా ఇక్కడి నుంచే పోటీ చేస్తూ ఉండడంతో జన సైనికులు, అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎలాగైనా పవన్ ను గెలిపించుకుని తీరుతామని చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.